వచ్చి మారిపో అంటే మారిపోతాం ఏంటి? బొట్టు లేని మతము మనకెందుకు, సిగ్గులేని మతము మనకెందుకు, ఆ విదేశీ మతము మనకెందుకు, నీతి లేని ఆ మతము మనకెందుకు కదా. ఇప్పుడు ఉదాహరణకి నాకు పరిచయం లేనివాడు, ఒరే టోపీ లేరా, నేను టోపీ అన్నాను, పాపి అనలేదు. వాడు పాపి, వీడు టోపీ, వీడు మొఖం చూడండి ఫుల్ హ్యాపీ, వీడే కావాలి ఫర్ ఏపీ, మనకెందుకు పాపి ఫర్ ఏపీ, పాప వస్తే బీపీ, చేసేది కాపీ. ఎరా టోపీ ఏం పేరు నీ పేరు? హాయి మేరా బాయి, నువ్వు ఉంటే మాకెంతో హాయి. ఎందుకే మీ నాన్న పేరేంటి? సీను. రైట్. ఏమండి ఇప్పుడు సాయి ఇప్పుడే కదా పరిచయం నాకు, ఇప్పుడే కదా, ఇప్పుడే వాళ్ళ నాన్న పేరు అడిగాను, టక్కుని చెప్పాడు కదండి. ఇక్కడ ఎవరినన్నా అడుగుతా పరిచయం లేని వాళ్ళని, బాబు మీ నాన్న పేరేంటి? లింగమూర్తి. తల్లి మీ నాన్నగారి పేరా? విజయకు. ఏమంటే ఎవరినన్నా అడగండి సార్, ఎవరైనా తక్కువ చెప్తారు వాళ్ళ నాన్న పేరు, అవునా కదా. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, ఎవరైనా చెప్తారు, ఎవరైనా. కానీ నేను కొంతమందిని సంవత్సరం నుంచి అడుగుతున్నా, 6 నెలల నుంచి అడుగుతున్నా. రాత్రి కూడా వాడు ఎవడో, నేనేమడిగాను? డబ్బు అడిగానా? పొలం అడిగానా? బంగారం అడిగానా? నేనేమడిగాను? ఆ సారు పేరు చెప్పండి అయ్యా, ఆ సారు పేరు చెప్పండి అయ్యా అన్న. ఆడు చెప్పకపోగా నన్ను బండ బుద్ధి తిడతాడు. నీకెందుకు చెప్పాలి రా అంటాడు. ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పనా? మీరు గమ్యం సినిమా చూసారా? చూడలేదా? అందులో రేయ్ పులెక్కడా అంటాడు. ఆడు అంటాడు, ఎరా మీ ఇంటికి పులి వచ్చిందా, లేక మీ అమ్మ అడుగుకి వెళ్ళిందా? అర్థమైందా? ఈ పెబ్బు పెట్టలు కూడా అదే. కాకపోతే వీళ్ళంతా మనోళ్ళే, వీళ్ళు ఏం చెడ్డోళ్ళు ఏం కాదు, వాళ్ళకి రోగం వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా క్యాన్సర్ వస్తే ఎవరినైనా మనం అసహించుకుంటామా? తప్పు కదా. ఎవరికైనా ఇంకో రోగం వచ్చింది అసహించుకుంటామా? మనం డిసీజ్ని వ్యతిరేకించాలి, పేషెంట్ని కాదు. అర్థమైందా? ఆ డిసీజు ఎడారి మతము, దాని నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలా వద్దా? కాపాడుకుందామా వద్దా? మరి కాపాడుకోవాలంటే 3 ముక్కలు మీరు చెప్పాలి. చెప్తారా? చెప్పండి. కట్టు, తిప్పునా, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే మనం ఇట్టు, లేదా పట్టు. అర్థమైందా? అర్థమైందమ్మా? కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి, మన మకాన బొట్టు ఉండాలి, మనం అంతా ఒక జట్టుగా ఉండాలి, మన దేశాన్ని ధర్మాన్ని హిట్ చేయాలి. ఎందుకంటే మన దేశాన్ని మొక్కలు చేయడం అనే పని ఎన్నో ఏళ్లుగా మొదలుపెట్టి పాకిస్తాన్ అనే 12 దేశం పుట్టించారు, అందులోంచి బంగ్లాదేశ్ పుట్టించారు, దానికంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ పుట్టించారు. అలా పుట్టించడానికి ముందు వాళ్ళు పిల్లల్ని బాగా పుట్టించారు. జోక్ కాదండి. వాడు ఎవడో పొద్దున పోస్ట్ చూశాను, వాడికి ఒక కాలు లేదు కానీ 3వ కాలు ఉంది, అందువల్ల 7 మంది పిల్లల్ని పుట్టించాడు. పచ్చిగా చెప్పాను, మీకు అర్థమై చేస్తే మంచిది. మనమేమో ఎలా తయారయ్యామంటే, మీకు లైవ్లో ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది. సార్ చేతులు కట్టుకున్న పెద్ద మనిషి రండి సార్, మీరే. ఏం పేరు సార్? పోనీ ఎవరో ఒకరు రండి. ఏం పేరు సార్ మీ పేరు? ఎంతమంది పిల్లలు సార్? రైట్. గుప్తా గారు, పాపబాబు. ఇంకొక ఆయన ఇంకో చేతులు కట్టుకున్నారు, నువ్వు అంతే, పాపబాబు. రైట్. రాజు, నీకు ఎంతమంది పిల్లలు? పిల్లలేదు. అయిందా? పిల్లలేదు. బాబు మీరు కళ్ళజోడు, పాపబాబు. బాబు ఇంకో కళ్ళజోడు, ఇక పిల్లవలే, కళ్యాణ ప్రాప్తి చేస్తూ. రైట్ సార్. మీకు సార్ పాపబాబు. మీరు విన్నారండి? మ్యాక్సిమం ఇదే ఆన్సరు. నీకు అంతేనా? ఇద్దరు, మేమిద్దరు, మాకిద్దరు. ఇదే స్టోరీ ఎప్పటి నుంచి? మేము స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి. మీరు నమ్మండి, భుజాన మరి మనం అంతా మధ్యతరగతి వాళ్ళం కదా, మధ్యతరగతి వాళ్ళం కాబట్టి పెద్ద పెద్ద బ్యాగులు అవి కొనుక్కోలేము. ఈ యూరియా బస్తాలు ఉంటాయి కదా, ఈ యూరియా బస్తాలే స్కూలు సంచులు, అది వేసుకుని వెళ్ళేవాళ్ళం. వెళ్తుంటే గోడ మీద ఉండేది, ఏముండేది? త్రికోణం బొమ్మ. దాని మీద ఏముండేదంటే 2 లేక 3 అని ఉండేది. ఆ తర్వాత కొంతకాలం
ఇద్దరు ముద్దు ఆపే వద్దు. ఆ తర్వాత వన్ ఆర్ నన్. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ దేర్ నెంబర్ దే విల్ షో గన్. దెన్ యూ విల్ ఈట్ కోవా బన్. ఏమన్నా అర్థమైంది వచ్చిందా? ఇంగ్లీష్లో చెప్పాను కాబట్టి అర్థం కాదు. మనం వన్ ఇక్కడ చూడు, దా బాబు బాబు అలా నిలబడి. ఏం పేరు నీ పేరు? గాంధీ బొమ్మ తెలుసా సెంటర్లో? అలా ఉండాలి. గిరా 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 గింగి అలా తిరగకూడదు. ఓకేనా? అలాగే ఉంది. ఏమో నా నవ్వినప్పుడు తిప్పు. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, సంతోషం. మరి మనం అందరం ఇంకా వీళ్ళిద్దరూ అని ఏవో కొన్ని సమాధానాలు. కొందరైతే వాడికి మీరు చెప్తే నవ్వుతారు. నిన్న ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ, నేను ఎవరికో ఓ తల్లికి ఏదో తాడిస్తే, మా తమ్ముడు ఉన్నాడండి, పెళ్ళి అవ్వలేదు, వాడికి ఒక తాడు ఇవ్వండి అంది. ఎంత వయసు అన్న? మరి పట్టుకో ఏదన్నా, పడిపోతావు నాన్న. 57. పెళ్ళి అవ్వలేదు, తాడు ఇమ్మందన్న. ఎన్ని ఇళ్ళు? 57. వాళ్ళ అబ్బాయికి ఓ తాడు, అడుగు 47. ఇప్పుడు 57, 47 వచ్చాక ఇంకా పాడి కట్టాలి కానీ ఇంకా తాడేం కడతాను చెప్పు. అవునా? అంటే అవ్వాల్సిన టైంకి న్యూస్ టైంలో చూసండి. రైట్. మనం జన బలాన్ని, ధన బలాన్ని, ధార్మిక బలాన్ని పెంచుకోకపోతే ఏ వయసుకో ఏంటది సామెతది? ఏ వయసుగా ముచ్చలు అంటారా? అవునా? పాప ఆయన ఏదో జ్యూస్ తెస్తా అన్నాడు ప్రేమతో. అప్పుడు ఎప్పుడూ చెప్పా, స్వతంత్రానికి పూర్వం. స్వతంత్రం వచ్చేసి చాలా సంవత్సరాలు అయింది. అందుకని జ్యూస్ తెచ్చిందని జ్యూస్ తాగమంటే సరిపోతుంది. నేను వచ్చింది మీ అందరూ యాక్టివేట్ అవ్వడానికి, యాక్టివ్గా ఉండడానికి. మరి మనం అందరం ఏ దేశంలో పుట్టాం? మరి మనం ఈ దేశాన్ని ఎలా భావిస్తాం? బొమ్మలా భావిస్తామా, అమ్మలా భావిస్తామా? అవునా? ఇప్పుడు నాకంటే చిన్నపిల్లలు కదా, కానీ వీళ్ళు కూడా మా అమ్మలే. ఎందుకని? మనం అలా చూస్తాం. అవునా? ఇది మంచి వెదరు. ఇక్కడ కనబడే ప్రతి తల్లి నా మదరు. అవునా కదా? మనకి ఎవరు నేర్పేది? ఇది మన సంస్కృతి నేర్పింది. మన సంస్కృతిని సనాతన ధర్మము, వైదిక ధర్మము, ఆర్ష ధర్మము అంటారు. షార్ట్ కట్లో మనం అందరికీ అర్థం కావడానికి